కడప జిల్లా పొద్దుటూరు జిల్లా ఆసుపత్రి 2023-2024 సంవత్సరానికి ఏ గ్రేడ్ సాధించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హాస్పిటల్ యాక్టివిటీ అండ్ ఇండికేటర్కు సంబంధించిన విషయంలో ఏ గ్రేడ్ సాధించిందని చెప్పారు. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఆపరేషన్లు, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, స్కాన్లు, డెలివరీలు, సిటీ స్కాన్లు, డయాలసిస్ పేషెంట్లకు సేవలు ఆధారంగా మంచి గ్రేడ్ సాధించామన్నారు. పొద్దుటూరు 2023-2024 సంవత్సరం గాను ఏ గ్రేడ్ సాధించేటువంటి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్స్ లో గ్రేడింగ్ పరంగా మనకు డిస్ట్రిక్ట్ ఆఫ్ పొద్దుటూరుకు ఏ గ్రేడ్ రావడం జరిగింది. సో ఏ గ్రేడ్ ఎందుకు వచ్చిందంటే మనకు ఓపీ పరంగాను, ఐపీ పరంగాను, సర్జరీస్, అదేవిధంగా ప్రసవాలు, డెలివరీస్ ఇంక్లూడింగ్ సిజేరియన్ సెక్షన్స్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, తర్వాత ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, ట్యూబెక్టమీస్ మొదల పరంగా మనకు ఈ సంవత్సరం పరంగా చూస్తే మనకు మంచి కౌంట్ రావడం వల్ల ఈ ఫైనాన్స్ 2023-2024 సంవత్సరంగా మనకు ఏ గ్రేడ్ రావడం జరిగింది. ఇందులో అన్ని స్పెషాలిటీస్ పరంగా మనకు డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. రేడియాలజిస్ట్ డాక్టర్, గైనకాలజిస్ట్ కూడా మనకు నలుగురు డాక్టర్ ఉండాల్సి వస్తే నలుగురు డాక్టర్ ఉండడం జరిగింది. అదే రేడియాలజిస్ట్ కూడా స్కానింగ్ చేస్తున్నారు. ల్యాబ్ ఇన్వెస్టిగేట్ జరగడం జరుగుతుంది. ట్యూబెక్టమీస్, పీపీ ఉండడం జరుగుతుంది. సిజేరియన్ సెక్షన్లు, డెలివరీస్ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి మనకు అదే సర్జరీస్, ఓపీ, ఐపీ కూడా గణనీయంగా పెరిగింది ఈ సంవత్సరంలో. కాబట్టి మనకు ఏ గ్రేడ్ రావడం జరిగింది. తర్వాత ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ కూడా మంచిగా జరుగుతుంది. ఐపీహెచ్ఎల్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ రావడం జరగడం వల్ల దగ్గర రోజుకి మనకు 3 నుంచి 4 వేల ల్యాబ్ టెస్ట్ జరుగుతుంది. ఇందులో మనం 90 రకాల టెస్ట్ చేస్తున్నాం. సో ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ జరగడం జరిగింది. అదేవిధంగా 5 ఎక్స్రే ప్లాంట్ కూడా రోజుకి 150 నుంచి 200 ఎక్స్రే కూడా తీయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్, రేడియాలజిస్ట్ రావడం, కంప్యూటర్స్కి స్కానింగ్, జనరల్ స్కాన్స్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గైనకాలజిస్ట్ కూడా మనకు రోజు మనకు అల్ట్రాసౌండ్, సిజేరియన్, నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది. వలన మనకు గ్రేడింగ్ కూడా ముందుకు వెళ్ళిపోయాం. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పొద్దుటూరు ఈ సంవత్సరంగా మనకు ఏ గ్రేడ్